హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, రవ్వ మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 3/4 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలండి. నేను చూపిస్తున్న కొలతల ప్రకారం చేస్తే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని వేడి చేసుకొని బాగా కరిగించుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలండి. రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. రవ్వ మనం ఎంత ఎర్రగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కడుతుందండి, గట్టిగా అయిపోతుంది మిల్క్ పౌడర్ మొత్తం. ఇలా చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు బాగా ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం వేసుకొని కలుపుకుందామండి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్నప్పుడు స్టవ్ కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే అస్సలు స్వీట్ అనేది సరిగ్గా రాదండి. ఇప్పుడు ఇంకొంచెం వేసుకొని కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత కొంచెం స్మాష్ చేసుకుందాం. ఈలోపు మనం ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెకు మొత్తం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ని తీసుకొని బౌల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్ కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయి లైట్గా ఇలా తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. లైట్గా ఉండాలి, మరీ ఎక్కువ పాకం పడితే మైసూర్ పాక్ అనేది చెడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే రవ్వ మొత్తం ఉండలు కట్టిపోతుందండి. ఎందుకంటే ఇందులో మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, అందువల్ల మొత్తం ఒకటేసారి వేసుకోవడం వల్ల ఉండలు కడుతుంది. ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మైసూర్ పాక్ అనేది రియల్ మైసూర్ పాక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి, రవ్వతో చేసిన దానిలాగా ఉండదు అస్సలు. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రవ్వ మొత్తం దగ్గర పడేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కొద్దిగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగే బాగా కలుపుకోవాలండి. ఈ మైసూర్ పాక్కి మనం ఎంత కలుపుకుంటూ ఉంటే అంత బాగా వస్తుంది మైసూర్ పాక్ అనేది. ఈ విధంగా మనం కలుపుతుంటే ప్యాన్కి అనేది అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా, ఇలా అవుతుంటే మనకి రెడీ అయిపోయినట్లే అండి. లేదా ఇలా కూడా రెడీ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా ప్లేట్లోకి వేసుకొని ఇలా చేత్తో ఒక బాల్ లాగా చేసుకొని చూడాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని మొత్తం అందులోకి వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా గంటతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన గార్నిష్ లాగా వేసుకోవాలండి. ఇలా చూసారా, నేనైతే జీడిపప్పు, పిస్తా, బాదం ఈ 3 చాప్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఇలా చుట్టూ చాక్తో కట్ చేసుకోవాలండి, లేదంటే పీసెస్ అనేవి కరెక్ట్గా రావండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా సిల్వర్ పేపర్ని తీసిన తర్వాత చాక్తో చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే మైసూర్ పాక్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, పీసెస్ ఎంత కరెక్ట్గా షేప్ ఎంత బాగా వచ్చాయో. ఇలా మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే పీసెస్ విరిగిపోకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో
కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.